ఆద్య 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 శ్రీను, ఆద్య శ్రీను ఏం చేస్తున్నావు? దించు. ఏంటి? మీ నాన్న నన్ను శిక్షించకుండా క్షమించేసినందుకు ఆనందంగా ఉంది ఆద్య. అయ్యో దించు, చాలు చాలు దించు. నా కూతురు బరువు దించుకుంటే దిగిపోతుందనుకోవద్దు. పెళ్ళయ్యాక బాధ్యతల బరువు అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కనిపించని పరువు దానికి అంటిపెట్టుకునే ఉంటుంది. లేదు మావయ్య, జాగ్రత్తగా ఉంటాను. నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావని అర్థమవుతుంది. డాడీ, శ్రీనుకి పెదనానంటే ఎంత భయం ఉందో మీరంటే అంత భక్తి ఉంది. ఆ, ఆ, భక్తి ఎందుకమ్మా? నేనేమి దేవుణ్ణి కాదు పూజించడానికి. నీ ఆయన ఆరాధించాల్సింది నిన్ను. తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను మావయ్య. ఆ, ఆ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను డాడీ, శ్రీను మిస్టర్ పర్ఫెక్ట్ అని మీ నోటితోనే అనిపించేలా చేస్తాను. కష్టపడి భార్యను పోషించాలనుకునే సీను గురించి నువ్వెందుకమ్మా హామీ ఇస్తున్నావు? ఆద్య, నువ్వు రిలాక్స్గా ఉండు. నేను నిన్ను పూల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఊళ్ళో కొత్త జంటలన్నీ కుళ్ళుకోవాలి. అలా ఉంటుంది మన తడాక. ఓవర్ చేయకురా మొగడ. నీకు జాబ్ లేదన్న సంగతి మా డాడీకి తెలిసిందంటే ఊళ్ళో ఉండే కొత్త జంటలందరినీ పిలిపించి వాళ్ళ ముందే నీ సంగతి తేల్చేలా ఉన్నాడు. మావయ్య, ఇంకేంటి సంగతులు? చెప్పుకోవడానికి కొత్తగా ఏమున్నాయి సీను? ఫీల్ ఫ్రీ మావయ్య. మీకేదైనా కావాలన్నా నన్ను అడగొచ్చు. మందు కొడతానన్నా సరే. శ్రీను, అదే నేను తాగనద్యా. మామయ్య గారు సరదాగా ఏదైనా పుచ్చుకుంటారేమో అని. అతిథి మర్యాదలు చేయాలి కదా, అందుకే. ఆపు. ఓకే, పర్వాలేదులేమ్మా, నీ వారాలు అడగడంలో తప్పే లేదు. కానీ తప్పు చేస్తాను అని అడగకూడదు కదా డాడీ. మర్యాదలు చేయొచ్చా అని అడగడంలో ఇంకో అర్థం ఉందా మామయ్య? ఏదైతే ఏంటి సీను, ఈ ఇంట్లో వాళ్ళందరూ మర్యాదస్తులు, మాట మీద నిలబడేవాళ్ళు. మాట తప్పితే మాత్రం నేను కూడా మారు మాట్లాడకుండా నా కూతుర్ని నా వెంట తీసుకెళ్ళిపోతాను. నేను ఇదంతా మిమ్మల్ని చూసి నేర్చుకుందే.